నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ఏడీఆర్ ఒక సర్వే నిర్వహించింది. అదేంటంటే మొత్తం ఓవరాల్ గా భారతదేశంలో పార్టీలు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటి మీద క్రిమినల్ కేసులు ఎవరెవరికి ఎలా ఉన్నాయో అన్న దానిపైన సర్వే నిర్వహిస్తే పూర్తిగా మన నేషనల్ పార్టీస్ లో బీజేపీకి ఎక్కువగా క్రిమినల్ కేసులు ఉన్నట్టు వెల్లడించింది. ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే అగ్రస్థానంలో టీడీపీ ఉన్నట్టు కూడా వెల్లడించింది. ముఖ్యంగా మన భారతదేశంలో అమరావతిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు దాదాపుగా 86% పైగా 134 ఎమ్మెల్యేల్లో 115 ఎమ్మెల్యేలకి 86% క్రిమినల్ కేసులు, అందులో 81% దాకా అంటే వాళ్ళందరూ కూడా క్రిమినల్ కేసులు తీవ్రంగా ఉన్నట్టు కూడా వెల్లడించింది. మరి దీని గురించి మాట్లాడదాం. మరి ఎంతమంది ఎమ్మెల్యేలకు ఎన్ని క్రిమినల్ కేసులు ఉంటే ప్రజలు ఎలా ఎన్నుకుంటున్నారు అనేది మీకు ఖచ్చితంగా డౌటే వచ్చి ఉంటుంది కదా. మరి దాని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ సార్. నమస్కారం సార్. సార్, టీడీపీకి 115 ఎమ్మెల్యేలకు అనుకుంటా దాదాపుగా 81% పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో 61% పైగా తీవ్రమైనటువంటి క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పింది. అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా ఉన్నాయని అన్నారు. అసలు జనరల్ గా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఒక నేర చరిత్ర గాని వాళ్ళ మీద కేసు గాని ఉండొద్దు అనేది రాజ్యాంగం ఉంది కదా. మరి ఇది ఎలా సాధ్యమైంది? రాజ్యాంగంలో అట్లా లేదు. నేర నిరూపణ శిక్ష పడితే 2 సంవత్సరాలకు పైబడిగా శిక్ష పడితే వాళ్ళు పోటీ చేయడానికి అనర్హులు, సభ్యుడిగా ఉంటే సభ్యత్వం రద్దు అవుతుంది. కానీ ఇవన్నీ ట్రయల్లో ఉన్నాయి, అంటే కోర్టులలో నడుస్తున్నాయి, ఇంకా నిరూపణ కాలేదు, ట్రయల్లో ఉన్నాయి అనమాట. సో దీనికి మీకు తేడా. రెండోది ఇక్కడ రాజకీయాలకు వచ్చినప్పటికల్లా కక్షపూరితంగా దొంగ కేసులు కూడా పెట్టి ఉంటాయి. ఇప్పుడు లేనిపోని కేసులు, దొంగ కేసులు పెట్టి అరెస్టులు చేసేవి చాలా ఉంటాయి. సో వాటి పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు మన ఒక అభ్యర్థి ఎన్నిక అయిపోగానే రాజకీయాలు రాగానే అతనికి ఏదో కేసు, ఎక్కడో మర్డర్ అయితే వాళ్ళ పేరు తీసుకొచ్చి దీనిలో ఎక్కిస్తారు. ఎందుకని? రాజకీయంగా దెబ్బ కొట్టాలని, ఆయన ఇమేజ్ టార్నిష్ చేయాలని. సో దీంట్లో దొంగ కేసులు కూడా ఉంటాయి. అట్లా అని జెన్యున్ కేసులు ఉండవా అంటే జెన్యున్ కేసులు ఉంటాయి. కుల్దీప్ సింగ్ సెంగర్ అని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఒక బాలికని రేప్ చేసినాడు. ఆమె పోయి కేసు పెడితే ఆమె కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్ళి ఎవిడెన్స్ ఇవ్వడానికి పోతే కార్డు గుర్తు చేసి కుటుంబ సభ్యులందరినీ చంపించేసినాడు. సో అటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అట్లాగే రైతులు ఉద్యమాలు చేస్తుంటే జీపుతోని వాళ్ళ మీద తొక్కిచ్చేసి 5గురిని చంపేసిన సంఘటన కూడా బీజేపీకి ఉంది. సో ఇవన్నీ లఖింపూర్కి అంటారు దాన్ని, లఖింపూర్కి. సో ఇవన్నీ జరగలేదని కాదు, కానీ మనము దొంగ కేసులు కూడా పరిగణన తీసుకోవాలి. అందుకనే వీళ్ళందరూ ఏం చెప్పారంటే నేరం రుజువు అయితే వాళ్ళు అనర్హులు. సో నేరం రుజువు కాని వాళ్ళు కేసులు ఉన్నమాట 85% వాస్తవమే. కానీ అందులో నిజమైన కేసులన్నీ, అబద్ధమైన కేసులన్నీ, నిరూపణ అయ్యేవన్నీ, నిరూపణ కానివన్నీ అనేది మనం వేసి చూడాలి. అంటే ఏడీఆర్ నివేదిక ప్రకారం 82 మందికి తీవ్రమైన కేసులు, 61% ఎక్కువ ఉందన్నాను చెప్పారు. ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే 1653 మందికి ఏమో బీజేపీ ఎమ్మెల్యేలకు, అలాగే 638 కేసులు అంటే 39% ఉన్నట్టు కూడా పేర్కొంది. 52% మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వాళ్ళకి 41% వరకు టీఎంసీ ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నట్టు కూడా వెల్లడించింది. అంటే ఇట్లా అంటే ఎగ్జాక్ట్ గా ఫిగర్ ని పర్సంటేజ్ చెప్తుందనంటే వీళ్ళు అంటే కేసులు నమోదయ్యాయి పోలీసులు దాన్ని పరిగణన తీసుకుని సర్వే చేస్తారంటారు. ఇప్పుడు మనము ఎన్నికల్లో పోటీ చేయడానికి అఫిడవిట్ ఇవ్వాలి. మీ మీద ఏ క్రిమినల్ కేసులు ఉన్నాయో కూడా రాయాల్సి వస్తుంది. సో దాని ఆధారంగా వీళ్ళు డేటా తీసుకుని ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, దాంట్లో తీవ్రమైన కేసులు ఎన్ని, చిన్న చిన్న కేసులన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యమంలో పాల్గొన్నారు అనుకోండి, అది కూడా కేసే, అది కూడా క్రైమే. మీరు రాస్తారోకో చేస్తారు అనుకోండి, అది కూడా క్రైమే, దాని కూడా కేసు బుక్ అవుతుంది. సో దాంట్లో ఇప్పుడు ప్రజల కోసం పోరాటాలు చేసినవి కూడా మీరు చట్ట వ్యతిరేకమే, అది క్రైమే. కానీ దాన్ని మరి తీవ్రమైన నేరంగా పరిగణించాలా, సాధారణ నేరంగా పరిగణించాలా, ప్రజల కోసం దానికి ఎగ్జంప్షన్ ఇవ్వాలా, వీటన్నిటి లోతైన చర్చ జరగాల్సి ఉంది. ఉదాహరణకి తెలంగాణ ఉద్యమం ఉంది. తెలంగాణ సాధన కోసం వాళ్ళు పోరాటం చేసినారు. రైలు రోకోలు వాటిని చేసినారు. రైలు రోకోలు రైళ్ల ఆస్తి ధ్వంసం చేస్తే నాన్ బెయిలబుల్ కేసు, అది తీవ్రమైన కేసు. అది మరి వాళ్ళు ఏం చేశారు, రాష్ట్ర సాధన కోసం మేము నిరసన తెలిపినాము అంటారు వాళ్ళు.
సో ఎవరు చెప్పే ఆర్గ్యుమెంట్ వాళ్ళకు ఉంటుంది. సో దాంట్లో ఏవి తీవ్రమైనవి, దేనికి ఎగ్జామ్షన్ ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు అనేది కూడా ఇంకా లోతైన చర్చ జరగాల్సి ఉంది. సో ప్రస్తుతం అయితే వీళ్ళ మీద ఈ కేసులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇందుకు బాధ్యులు అని చెప్పారు. దాన్ని బట్టి మనం అన్ని కరెక్ట్ అని చెప్పలేము, అన్ని తప్పని కూడా చెప్పలేము. ఇప్పుడు మీరు అన్నట్టు సరే వీళ్ళ మీద కేసులు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ మీద కూడా కేసులు ఉన్నాయి, అవి కూడా నిరూపితం కాలేదు, కోర్టులో నడుస్తున్నాయి. కానీ అలాంటి సందర్భంలో కొంతమంది టీడీపీ నాయకులు జైల్లో ఖైదీ ఒక క్రిమినల్ అని అన్ని సార్లు అతన్ని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్? మరి వీళ్ళకి కూడా ఇన్ని కేసులు ఉన్నాయి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఎందుకు వచ్చినాయి? ఆయనని ఓదార్పు యాత్ర చేయొద్దన్నారు. ఓదార్పు యాత్ర చేస్తా అంటే కేసులు ఉంటాయని ముందే వార్నింగ్ ఇచ్చినారు. బాబాయ్ని చంపిన హత్య కేసులు ఈయన ప్రధాన నిందితుడు అని కూడా అంటున్నారు. ఏమైందమ్మా, ఏమైంది? ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు? ఎన్నికల ముందర మాట్లాడిన వాళ్ళందరూ షర్మిల, సునీతమ్మ ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు? ఇప్పుడు ఏమైంది? ఓడిపోయారు కదా ఆల్రెడీ అనేసి ఇంకెందుకు చచ్చిన పాములు చంపొద్దు అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. సరే మరి అంటే మీకు శిక్ష ఓడిపోతే కేసు కాదు కానీ గెలిస్తే కేసా అది? అంటే ఎట్లయితే అంటే గెలిస్తే మర్డర్, ఓడిపోతే మర్డర్ కాదు, అంతేనా? ఏం మాట్లాడతారమ్మా? అధికారంలో ఉంటే తట్టుకోలేరు, అధికారం లేకపోతే చచ్చిపోయినా పర్వాలేదు. చాలా నడుస్తూ ఉంటాయి అట్లా. అవును, ఎన్నికల ముందు అసలు విపరీతమైనటువంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది అరాచక పాలన అన్నారు. మరి ఈ ఏడీఆర్ నివేదిక ఆధారంగా తీసుకుంటే దేశంలోనే అందరికంటే అరాచకమైన వ్యక్తులు శాసనసభలో ఉన్నది టీడీపీ నుంచే. ఎవరిది అరాచక పాలన అన్నారు? సో దీని గురించి ఎక్కువ నేను కూడా నో కామెంట్స్. సో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.